బంగ్లాదేశ్ ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత డాక్టర్ అహ్మద్ యానస్కు 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆయన కార్మిక చట్టాలు ఉల్లంఘించినట్లు రుజువైందని తెలిపింది. పేదరికానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి యానస్కు 2006లో నోబెల్ పురస్కారాన్ని పొందాడు. యానస్ 2083లో ఆయన గ్రామీణ బ్యాంకును స్థాపించారు. దీని ద్వారా స్వల్ప మొత్తాలలో అప్పులు ఇచ్చారు. ఆయన ఏర్పాటు చేసిన సంస్థల్లో గ్రామీణ టెలికాం ఒకటి. ఈ కంపెనీకి ఆయన చైర్మన్. యూనస్తో పాటు సహచరులు ముగ్గురు ఆయా కంపెనీల్లో కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని, కార్మిక చట్టాలు ఉల్లంఘించారని రుజువైనట్లు థర్డ్ లేబర్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడింది. బంగ్లాదేశ్ ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత డాక్టర్ అహ్మద్ యూనస్కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆయన కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని తెలిపింది. అయితే పేదరికానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి యూనస్కు 2006లో నోబెల్ పురస్కారాన్ని పొందారు. 1983లో ఆయన గ్రామీణ బ్యాంకును స్థాపించారు. దీనికి స్వల్ప మొత్తాలలో అప్పులు ఇచ్చారు. ఆయన ఏర్పాటు చేసిన సంస్థల్లో గ్రామీణ టెలికాం ఒకటి. ఈ కంపెనీకి ఆయన చైర్మన్ కూడా. యూనస్తో పాటు సహచరులు ముగ్గురు ఆయా కంపెనీల్లో కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని, కార్మిక చట్టాలను ఉల్లంఘించారని రుజువైనట్లు థర్డ్ లేబర్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో యూనస్కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి $227 చొప్పున జరిమానా విధించింది. వీరిద్దరికీ 1 నెల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.